బొబ్బట్లు మా సైడు ఉగాది రోజు ఉగాది పచ్చడితో పాటు ఇది కూడా చేసుకుంటారండి. భక్షాలు కూడా అంటారు. ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ ఒక గంట శనగపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, నెయ్యి, నీళ్ళు వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం శనగపప్పుని కుక్కర్లో 4 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి. తర్వాత 1కి 2 కప్పుల బెల్లం తీసుకొని మనం కొన్ని నీళ్ళు పోసేసుకొని అందులో ఉడకపెట్టుకున్న శనగపప్పు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను మీకు ఈరోజు బొబ్బట్లో చాలా ఈజీగా అయిపోయే మెథడ్లో చూపిస్తానండి. ఫస్ట్ చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా చేసేసుకొని ఇందులో మనం చేసి పెట్టుకున్న ఉండని పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. అన్నీ ఒకటేసారి పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని మనం రోటీ మేకర్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఆయిల్ కవర్ కానీ పాల కవర్ కానీ పెట్టుకొని ఇలా చేసేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మనం చపాతీలు చేసేదాన్ని చేసుకోవచ్చు అండి.